హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు మనము 8051లో టైమర్స్ అండ్ కౌంటర్స్ గురించి నేర్చుకుందాం. 8051లో 2 టైమర్స్ ఉంటాయి. ఈ 2 టైమర్స్ని మనం టైమర్స్ లాగా యూజ్ చేయొచ్చు, కౌంటర్స్ లాగా యూజ్ చేయొచ్చు. ఈ 2 టైమర్స్ కూడా 16 బిట్ టైమర్స్. టైమర్ 0 16 బిట్ టైమర్, టైమర్ 1 కూడా 16 బిట్ టైమర్. ఎందుకు ఈ టైమర్స్ని యూజ్ చేస్తాం మనం అంటే డిలే ప్రొడ్యూస్ చేయడానికి వాడతాం. ఈ డిలేస్ ఎక్కడ అవసరమైతే మనకంటే మనం ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనుకోండి, ఈ ఎగ్జిక్యూషన్ స్టాప్ చేసేసి సెకండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. నేను ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా, నాకు ఒక పర్టికులర్ టైం ఇంటర్వల్ తర్వాత సెకండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం వచ్చింది అని అనుకోండి. ఈ ప్రోగ్రామ్ నేను ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ 20 minutes తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి. సో మెయిన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరుగుతున్న అప్పుడు నేను ఏం చేస్తానంటే 20 minute డిలే ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఈ 20 minute డిలే ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు అని అంటే ఈ టైమర్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. డిలేస్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సాఫ్ట్వేర్ డిలే, సెకండ్ వన్ హార్డ్వేర్ డిలే. సాఫ్ట్వేర్ డిలే అంటే ఏంటి అంటే ప్రోగ్రామ్, మనం ఒక ప్రోగ్రామ్ రాసాం డిలే కోసము, ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ మైక్రో కంట్రోలరే ఎగ్జిక్యూట్ చేయాలి. సో సేమ్ మైక్రో కంట్రోలరు మెయిన్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఈ డిలే అంటే ఇది కూడా ఒక ప్రోగ్రామే కాబట్టి దీన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయాలి. రెండు ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఒకవేళ డిలే ప్రొడ్యూస్ చేయాలనుకోండి, ఇది మెయిన్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయలేదు. మెయిన్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, డిలేని ఎగ్జిక్యూట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను టీవీ చూస్తున్నా, టీవీలో ఒక ఛానల్ 1 నేను చూస్తున్నా. ఛానల్ 2లో నాకు ఒక ప్రోగ్రామ్ ఉంది, అది 30 minutes తర్వాత ఉంది. ఈ ప్రోగ్రామ్ అనేది నాకు ఇంపార్టెంట్, నేను ఈ ప్రోగ్రామ్ని చూడాలి. ఈ ప్రోగ్రామ్ని చూడాలంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఛానల్ 1లో వస్తున్న ప్రోగ్రామ్ని చూస్తున్నా. ఇప్పుడు ఛానల్ 2కి వెళ్ళి నేను ఏం చేస్తాను అంటే ఒక రిమైండర్ సెట్ చేసుకుంటా. ఏమని రిమైండర్ అంటే 30 minutes తర్వాత నాకు ఈ ఛానల్ 2 అనేది ప్లే కావాలి. నేను ఛానల్ 1నే వాచ్ చేస్తూ ఉంటా, కానీ ఈ రిమైండర్ ఇక్కడ పెట్టుకున్నా కాబట్టి ఏమవుతుంది అంటే నాకు 30 minutes తర్వాత ఈ ఛానల్ ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ 30 minutes డిలే ప్రొడ్యూస్ చేయడం అనేది సాఫ్ట్వేర్ డిలే అనుకోండి. అంటే సాఫ్ట్వేర్ డిలే ఎట్లుంటుంది అంటే ఒక ప్రోగ్రామ్ ఏంటి అంటే ఒక రిజిస్టర్లో నేను ఏం చేస్తా, వాల్యూని లోడ్ చేస్తాను. ఎంత నా వాల్యూ 30 అనే వాల్యూని లోడ్ చేస్తాను. ఇప్పుడు 30 వాల్యూ ఏం కావాలి? డిక్రిమెంట్ కావాలి. ఎప్పుడు డిక్రిమెంట్ అవుతుంది? ఇది క్లాక్ వచ్చినప్పుడు డిక్రిమెంట్ అవుతుంది. సో ఈ 30 అనే వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది. డిక్రిమెంట్ అయిపోయిన తర్వాత ఈక్వల్ టు 0నా కాదా అని చెక్ చేయాలి. ఒకవేళ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, ఇప్పుడు ఏం చేస్తుంది? ఇది ఛానల్ 2ని ప్లే చేస్తుంది. ఓకే, ఈక్వల్ టు 0 అయితే. నాట్ ఈక్వల్ టు 0, 0కి ఈక్వల్ కాలేదనుకోండి, మళ్ళీ ఏమవుతుంది? ఈ 29 అనేది మళ్ళీ డిక్రిమెంట్ అవుతుంది, మళ్ళీ 28 అవుతుంది. ఇప్పుడు 28 ఈక్వల్ టు 0నా కాదా మళ్ళీ చెక్ చేస్తుంది. కాదు కాబట్టి మళ్ళీ డిక్రిమెంట్, మళ్ళీ 27, మళ్ళీ డిక్రిమెంట్, మళ్ళీ ఓకే. ఇది ఈ డిక్రిమెంట్ జరగడం అనేది ఏంటి? మనం ఒక ప్రోగ్రామ్ రాసాం, రిజిస్టర్లో వాల్యూని లోడ్ చేసినాము, ఆ రిజిస్టర్లో ఉండే వాల్యూని డిక్రిమెంట్ చేస్తున్నాము. డిక్రిమెంట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం? కంపేర్ చేస్తున్నాం జీరోతో కంపేర్ చేస్తే ఎస్ ఆర్ నో. ఒకవేళ ఈక్వల్ టు 0 అయితే ఛానల్ 2 అనేది ప్లే అవుతుంది, నాట్ ఈక్వల్ టు 0 అయితే మళ్ళీ ఇంకొకసారి డిక్రిమెంట్ అవుతుంది. ఈ విధంగా మనకు సాఫ్ట్వేర్ డిలే అని ఉంటుంది. ప్రోగ్రామ్ రాసాము, ఈ ఫ్లో చార్ట్ ప్రోగ్రామ్ రాసాం మనం. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే మనకు మైక్రో కంట్రోలర్నే యూజ్ చేయాలి. మనం మైక్రో కంట్రోలర్ అనేది ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఛానల్ 1 ఆల్రెడీ ఒక డేటా అనేది సెండ్ చేస్తుంది. సెటప్ బాక్స్ దగ్గరికి డేటా అనేది కంటిన్యూస్ వస్తూనే ఉంది. మనం ఇప్పుడు ఛానల్ 1 చూస్తున్నాము అని అంటే వచ్చిన డేటాని ప్రాసెసర్ అనేది డీకోడ్ చేయాలి, దాన్ని డిస్ప్లే దగ్గరికి పంపించేసాలి, అంటే టీవీ మానిటర్ దగ్గరికి పంపాలి. పంపినప్పుడు ఏం జరుగుతుంది? మనకు ఛానల్ 1లో వచ్చే ప్రోగ్రామ్ ఏదైతుందో అది ప్లే అవుతుంది. ఇప్పుడు ఆ మైక్రో కంట్రోలర్ అనేది ఛానల్ 1ని ప్లే చేయాలా, లేకపోతే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలా? డిలే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనుకోండి, ఛానల్ 1 అనేది రాదు. ఒకవేళ ఛానల్ 1 ఇస్తుంది అనుకోండి, డిలే అనేది రాదు. ఇప్పుడు ఒకేసారి రెండు పనులు అనేది చేయలేదు, అంటే ఒకటి చేయాలంటే ఇంకొకటి ఆపేసేయాలి. ఈ విధంగా సాఫ్ట్వేర్ డిలేని మనం ప్రొడ్యూస్ చేయలేం. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మనం డిలేని ప్రొడ్యూస్ చేస్తున్నామో అప్పుడు మనం ఏదైతే ఇంకొక టాస్క్ ఆల్రెడీ మనం చేస్తున్నామో దాన్ని చేయలేం, ఇది ఆపేసేయాలి. ఆపేసేసి మనం ఓన్లీ కౌంటింగ్ మాత్రమే చేయాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రాసెసర్ ఇంకొక పని చేయలేకపోతుంది. జస్ట్ కౌంటింగ్ కోసము ప్రాసెసర్ ఏదైతే పని చేస్తుందో ఆ పని మొత్తం ఆపేయాల్సి వస్తుంది. సో ఇది సాఫ్ట్వేర్ డిలే వల్ల డిసడ్వాంటేజ్. సో ఈ డిసడ్వాంటేజ్ని మనం ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఒక సపరేట్ చిప్ని డెవలప్ చేస్తున్నాము, అది టైమర్ చిప్. ఇది ఏం చేస్తుంది అంటే ఈ సెటప్ బాక్స్ నుంచి ఏదైతే ప్రోగ్రామ్ వస్తుందో దాన్ని మన మైక్రో కంట్రోలర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, అంటే ఛానల్ 1 అనేది ప్లే అవుతుంది.
ఈ టైంలో ఛానల్ 1 ప్లే అయ్యే టైంలో ఈ 30 వరకు కౌంటింగ్ ఎవరు చేస్తారు అని అంటే ఈ టైమర్ అనేది కౌంటింగ్ చేస్తుంది. టైమర్కి క్లాక్ అనేది మనం ఇంటర్నల్ క్లాక్ ఇవ్వచ్చు, ఎక్స్టర్నల్ క్లాక్ ఇవ్వచ్చు. టైమర్ ఈ క్లాక్ తీసుకొని ఏం చేస్తుంది, ఇప్పుడు 30, 29, 28 ఈ విధంగా డిక్రిమెంట్ అవుతూ లాస్ట్కి 0 ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఈ టైమర్ అనేది ఓవర్ఫ్లో అయినట్టు. ఓవర్ఫ్లో అయితే ఇక్కడ TF0 ఓవర్ఫ్లో ఫ్లాగ్ అనేది ఉంటుంది. సో ఈ ఓవర్ఫ్లో ఫ్లాగ్లో ఏం స్టోర్ అవుతుంది, 1 స్టోర్ అవుతుంది. ఓకే, 30 నుంచి ఎప్పుడైతే 0 అవుతుందో టైమర్ ఓవర్ఫ్లో ఫ్లాగ్ 1 అవుతుంది. ఈ 1 అయినప్పుడు ఛానల్ 1 ఆల్రెడీ ప్లే అవుతుంది కదా, ఇది స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు ఛానల్ 2 ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ కౌంటింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు ప్రాసెసర్ అనేది ఛానల్ 1ని ప్లే చేస్తుంది. అంటే మనం ఒక ప్రోగ్రామ్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం మైక్రో కంట్రోలర్తో. నెక్స్ట్ ఇక్కడ డిలే కూడా ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. సో ఈ టైమర్ చిప్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటిది అని అంటే మనకు డిలే అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ప్రాసెసర్ వర్క్. మనం ప్రాసెసర్ని ఇండిపెండెంట్గా ఉంచుతూ కౌంటింగ్ అనేది చేయొచ్చు. ఈ విధంగా మనము టైమర్ చిప్స్ని యూజ్ చేస్తాము. ఇక్కడ 8051లో అట్లాంటివి ఎన్ని టైమర్స్ ఉంటాయి, 2 టైమర్స్ ఉంటాయి. టైమర్ 0 16-బిట్ టైమర్, టైమర్ 1 కూడా 16-బిట్ టైమర్. 16-బిట్ టైమర్ అంటే ఏంటిదని అంటే మనం 16-బిట్ నెంబర్స్ని కౌంట్ చేయొచ్చు. 16-బిట్ నెంబర్స్ ఏంటివి, 0000 నుంచి FFFF అంటే 0 నుంచి 65,535 ఒక్కొక్క టైమర్ తోటి. టైమర్ 0తో ఎన్ని కౌంట్స్, టైమర్ 1తో కూడా ఎన్ని కౌంట్స్. అంటే ఇక్కడ మనం 2 డిలేస్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఒకటే టైమర్ ఉందనుకోండి, ఒక డిలే ప్రొడ్యూస్ చేసాం. టైమర్స్ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం 2 డిలేస్ ప్రొడ్యూస్ చేయొచ్చు. 16-బిట్ నెంబర్. సో 16-బిట్ నెంబర్ కాబట్టి మనకు ఈ కౌంట్ వాల్యూని లోడ్ చేయాలి అని అంటే 16-బిట్ రిజిస్టర్ అనేది కావాలి. సింగిల్ 16-బిట్ రిజిస్టర్ అనేది లేదు కాబట్టి మనం 2 రిజిస్టర్స్ని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ TL0, TH0. టైమర్ 0 కోసము 16-బిట్ నెంబర్ని హోల్డ్ చేస్తాయి. నెక్స్ట్ టైమర్ 1కి TL1, TH1. ఓకే, 8 బిట్స్ ఇవి 16-బిట్ నెంబర్ని హోల్డ్ చేస్తాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4587 అనే నెంబర్ మనం మన కౌంట్ వాల్యూ ఇది అనుకోండి. ఇంత కౌంట్ చేయాలి. మనం కౌంట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామనంటే 4587ని టైమర్ 0, ఫర్ ఎగ్జాంపుల్ నేను టైమర్ 0ని యూజ్ చేసుకుంటాను డిలే ప్రొడ్యూస్ చేసుకోవడం కోసం. సో ఇప్పుడు టైమర్ 0లో 4587 అనేది స్టోర్ అవ్వాలి. ఇప్పుడు 87 అనేది TL0లో స్టోర్ అవుతుంది, 45 అనేది TH0లో స్టోర్ అవుతుంది. ఏ విధంగా స్టోర్ అవుతుంది, 87 అంటే ఏంటిది 100, 7 అంటే 011. ఈ విధంగా ఈ 8 బిట్స్ టైమర్ 0 లోవర్ బైట్లో స్టోర్ అవుతాయి. 45 అంటే 01000101. ఈ విధంగా 8 బిట్స్ అనేవి ఇక్కడ TH0లో స్టోర్ అయిపోతాయి. ఆ కౌంట్ వాల్యూని ఇక్కడ మనం లోడ్ చేసినప్పుడు లోవర్ బైట్ హయ్యర్ బైట్లో స్టోర్ చేసినప్పుడు ఎప్పుడైతే మన క్లాక్ వస్తుందో అకార్డింగ్ టు దట్ క్లాక్ ఈ నంబర్ అనేది ఇంక్రిమెంట్. ఈ 2 కూడా ఏంటి అంటే అప్ కౌంటర్స్. మనకి 2 టైప్స్ ఆఫ్ కౌంటర్స్ ఉంటాయి. ఒకటి అప్ కౌంటర్, సెకండ్ వన్ డౌన్ కౌంటర్. 8051లో ఉండే 2 కౌంటర్స్ కూడా మనకు అప్ కౌంటర్స్. డౌన్ కౌంటర్స్ అంటే ఏంటి, అప్ కౌంటర్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్ కౌంటర్ చూద్దాం మనం. డౌన్ కౌంటర్ ఏ విధంగా కౌంట్ చేస్తుంది అంటే నేను ఒక కౌంట్ వాల్యూ ఇచ్చిన, ఫర్ ఎగ్జాంపుల్ 10 అని ఇచ్చిన అనుకోండి, కౌంట్ వాల్యూ 10 అని లోడ్ చేసినప్పుడు ప్రతి క్లాక్కి ఏమవుతుంది అని అంటే ఇది డిక్రిమెంట్ అవుతుంది. 9 అవుతుంది, 8 అవుతుంది, 7 అవుతుంది, 6. ఆ విధంగా లాస్ట్కి ఏమవుతుంది 0 అవుతుంది. ఎప్పుడైతే 0 అయిందో ఈ టైమర్ ఓవర్ఫ్లో బిట్ అనేది ఏది ఉంటుందో ఇది 1 అవుతుంది. ఇది 1 అయినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇంటరప్ట్ అనేది వచ్చినట్టు. అంటే మనం ఏదైతే సబ్ ప్రోగ్రామ్ ఉంటుందో, ఇప్పుడు సెకండ్ ఛానల్ చూడడం కదా మనది, సో సెకండ్ ఛానల్ అనేది ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఈ విధంగా 9 to ఈ విధంగా. ఇప్పుడు మనం 10 లోడ్ చేసినాం అనుకోండి, ఇక్కడ ఎన్ని కౌంట్స్ అవుతున్నాయి, 9, 1, 2, 3 ఈ విధంగా 10 కౌంట్స్ వస్తాయి ఎగ్జాక్ట్గా. లేదు ఇది అప్ కౌంటర్ అనుకోండి, అప్ కౌంటర్ ఏ విధంగా కౌంట్ చేస్తుంది అంటే నేను ఇప్పుడు 10 లోడ్ చేసిన అనుకోండి, ఇక్కడ 10 లోడ్ చేస్తే ఇది ఏమవుతుంది అంటే 11, 12, 13 ఈ విధంగా కౌంట్ చేస్తూ ఏమవుతుంది FFFF. ఓకే, 10 అంటే ఇక్కడ నేను ఏం స్టోర్ చేయాలి, A స్టోర్ చేయాలి, B అవుతుంది, C, D, E, F. ఆ విధంగా కౌంట్ చేసుకుంటూ ఏమవుతుంది, ఇది FFFF అవుతుంది. సో ఇది ఇప్పుడు 10 కౌంట్స్ చేయట్లేదు. ఓకే, 10 to 11, 12, 13, 14 ఈ విధంగా 65,535 వరకు కౌంట్ చేసిన తర్వాత లాస్ట్కి 00 అవుతుంది. ఓకే, దీంట్లో నుంచి 10 తీస్తే మనకి ఎన్ని కౌంట్ చేసినట్టు, ఇది 65,525 కౌంట్ చేస్తుంది. ఓకే, మనం ఎంత కౌంట్ చేయమన్నాము,
10 కౌంట్ చేయమని. ఇది ఎంత కౌంట్ చేస్తుంది? 65,525 కౌంట్స్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు డిలే అనేది ఎక్కువైంది. నన్ను 10 మినిట్స్ డిలే చేయమంటే ఇదేమిస్తుంది? 65,525 మినిట్స్ డిలే ఇస్తుంది. కావాల్సిన టైంకి డిలే అనేది రాలేదు కాబట్టి సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూషన్ కాదు. ఓకే, అప్ కౌంటర్లో కౌంట్ వాల్యూ అనేది మనం ఎన్ని మినిట్స్ డిలే ప్రొడ్యూస్ చేయాలో అంతే స్టోర్ చేయదు. అక్కడ ఈ కౌంట్ వాల్యూ కోసం ఒక ఫార్ములా ఉంటుంది, మనం దాన్ని యూజ్ చేసుకుంటాం. దాంతో కౌంట్ వాల్యూ అనేది లోడ్ చేస్తాం. సో అప్ కౌంటర్ అంటే ఏంటి? ఇప్పుడు అప్ కౌంటర్ 0 to FFFF ఈ విధంగా పైకి కౌంట్ చేస్తుంది. డౌన్ కౌంటర్ ఏం చేస్తుందంటే డిక్రిమెంట్ అవుతుంది. మనకు డౌన్ కౌంటర్ ఉంటే ఈజీ. ఓకే, ఎంతైతే కౌంట్ వాల్యూ కావాలో మనకు అది లోడ్ చేస్తే ఎగ్జాక్ట్గా అన్ని కౌంట్సే వస్తాయి మనకు. కానీ అప్ కౌంటర్ కాబట్టి కౌంట్ వాల్యూ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆ క్యాలిక్యులేషన్ కోసం ఒక ఫార్ములా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 కౌంట్స్ చేయాలనుకోండి. కౌంట్ వాల్యూకి ఫార్ములా ఏంటిదంటే కౌంట్ వాల్యూ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం కౌంట్ మైనస్ డిజైర్డ్ కౌంట్ ప్లస్ 1. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి? 10 కౌంట్స్ కావాలి. మ్యాక్సిమం కౌంట్ ఒక టైమర్ అనేది మ్యాక్సిమం కౌంట్స్ ఎంత చేయగలుగుతుంది? 65,535. ఓకేనా, ఇది మ్యాక్సిమం కౌంట్ మైనస్ డిజైర్డ్ కౌంట్ ఎంత? 10 ప్లస్ 1 యాడ్ చేయాలి మనం. ఇప్పుడు ఏమవుతుంది? 65,535 మైనస్ 10 అంటే 65,525 ప్లస్ 1. సో 65,526. మన 65,526 అనేది మన కౌంట్ వాల్యూ ఇప్పుడు. ఓకే, ఒక క్లాక్ వచ్చింది, ఏమవుతుంది? 27. నెక్స్ట్ క్లాక్ 28, 29, 30, 31, 32, 33, 34, 35. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది? ఇది 0 అవుతుంది. ఓకే, 65,535 అంటే ఏంటిది? ఎఫ్ఎఫ్ఎఫ్కి 1 యాడ్ చేసి ఏమవుతుంది? 0000 వస్తుంది. ఓకేనా, ఓవర్ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఓవర్ఫ్లో అయింది కాబట్టి స్టాప్. సో ఎన్ని కౌంట్స్ చేసిందో చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 0000 తగిలితే 10 కౌంట్స్ వచ్చినాయి. ఓకే, మనము ఎంతైతే కౌంట్ వాల్యూ లోడ్ చేయాలో ఆ కౌంట్ వాల్యూకి ఫార్ములా ప్రకారంగా మనం కౌంట్ వాల్యూ అనేది కనుక్కోవాలి. ఎందుకు అని అంటే ఇది అప్ కౌంటర్. డౌన్ కౌంటర్ అయితే డైరెక్ట్ మనం 10 లోడ్ చేస్తే సరిపోతుంది. ఈ కౌంటింగ్ అనేది జరగాలి అంటే దీంట్లో ఉండే వాల్యూ ఏం కావాలి? ఇప్పుడు ఇంక్రిమెంట్ కావాలి. మనం ఏ కౌంట్ వాల్యూ అయితే లోడ్ చేస్తున్నామో ఆ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ కావాలి. ఈ వాల్యూ అనేది ఏ విధంగా ఇంక్రిమెంట్ అవుతుంది? ఓకే, దానికి అది ఇంక్రిమెంట్ కాదు కదా. అది ఎప్పుడు ఇంక్రిమెంట్ అవుతుందంటే ఎప్పుడైతే దీనికి క్లాక్ అనేది వస్తుందో అప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది. ఈ క్లాక్ని మనం 2 వేస్లో ఇవ్వచ్చు. ఓకే, ఒకటి ఇంటర్నల్ క్లాక్ ఇవ్వచ్చు, ఇంకొకటి ఎక్స్టర్నల్ క్లాక్. ఇంటర్నల్ క్లాక్ అంటే ఏంటి? ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ. ఎప్పుడైతే నువ్వు ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినావో ఇప్పుడు ఇది ఏంటి? టైమర్. ఓకే, ఇక వేరియబుల్ ఫ్రీక్వెన్సీ కూడా ఇవ్వచ్చు. వేరియబుల్ ఫ్రీక్వెన్సీ ఇస్తే అదేమవుతుంది? కౌంటర్ లాగా యూజ్. సో 8051లో టైమర్ కౌంటర్ అంటే టైమర్ ఎప్పుడు ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు, కౌంటర్ ఎప్పుడు అవుతుంది? అది వేరియబుల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు కౌంటర్ లాగా వర్క్ చేస్తుంది. 2 సార్లు కూడా ఇది చేసే పని ఏంటి అని అంటే కౌంట్ వాల్యూని ఇంక్రిమెంట్ చేయడమే. ఓకే, ఏ విధంగా ఇంక్రిమెంట్ చేస్తుంది అనే దాన్ని బట్టి దాని నేమ్. ఓకే, ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీకి ఇంక్రిమెంట్ చేస్తేనేమో టైమర్, వేరియబుల్ ఫ్రీక్వెన్సీకి ఇంక్రిమెంట్ చేస్తే కౌంటర్. 2 సార్లు కూడా దీంట్లో ఉండే వాల్యూ అనేది 0000 అయినప్పుడే ఓవర్ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతుందో, ఓవర్ఫ్లో అయినప్పుడు ఏం జరుగుతుంది? TF0. ఓకే, టైమర్ 0ని మనం యూజ్ చేస్తుంటే TF0 దగ్గర ఏమొస్తుంది? 1 వస్తుంది. 1 అంటే ఓవర్ఫ్లో అయింది అన్నట్టు. ఓవర్ఫ్లో అయింది కాబట్టి ఇప్పుడు ఏ పని అయితే చేస్తున్నామో మనం దీన్ని ఆపేసి అప్పుడు ఏం చేయాలి? మనం దేనికోసం అయితే డిలే ప్రొడ్యూస్ చేస్తున్నామో ఆ పని చేయాలి. విధంగా టైమర్ అనేది మనకు పనిచేస్తుంది. సో ఇప్పుడు ఈ టైమర్కి మనం క్లాక్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాము అని అంటే 2 వేస్లో ఇవ్వచ్చు. ఈ క్లాక్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఈ సర్క్యూట్ నుంచి వస్తుంది. ఈ సర్క్యూట్ ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఎఫ్ ఆసిలేటర్ అంటే క్రిస్టల్ ఆసిలేటర్. క్రిస్టల్ ఆసిలేటర్ ఏం చేస్తుంది? 12 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని జనరేట్ చేస్తుంది. ఈ 12 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని డివైడ్ బై 12 సర్క్యూట్ ఉంటుంది ఒకటి. సో ఈ డివైడ్ బై 12 సర్క్యూట్ ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. అంటే 1 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఇస్తుంది. సో 1 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అనేది మనము ఇక్కడ కనెక్ట్ చేసినాం అనుకోండి. ఇప్పుడు ఇది 1 మెగాహెర్ట్జ్. సో ఇది ఏంటిది? ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ. కంటిన్యూస్, నువ్వు ఎంతసేపు ఆపరేట్ చేసి అంతసేపు సేమ్ ఫ్రీక్వెన్సీ అని వస్తుంది. సో ఇప్పుడు ఇది టైమర్ లాగా వర్క్ చేస్తున్నట్టు. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ నుంచి ఫ్రీక్వెన్సీ ఇవ్వకుండా ఇక్కడ నుంచి, ఓకే, టైమర్ 1 ఆర్ టైమర్ 0 మనకి ఇక్కడ
T1 T0 పిన్స్ ఉన్నాయి కదా, ఈ పిన్స్ నుంచి ఎప్పుడైతే మనం ఇది మైక్రో కంట్రోలర్కి టైమర్ 0 పిన్ టైమర్ 1 పిన్ ఈ 2 పిన్స్ ఉన్నాయి కదా, ఎప్పుడైతే ఈ పిన్స్ నుంచి నువ్వు క్లాక్ ఇస్తావో అప్పుడు ఏమవుతుంది, ఇది కౌంటర్ లాగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని టైమర్ లాగా యూజ్ చేసుకోవాలా కౌంటర్ లాగా యూజ్ చేసుకోవాలా అనేది మనకు టీమాడ్ రిజిస్టర్లో ఒక బిట్ ఉంటుంది. సో టీమాడ్ రిజిస్టర్ ఇక్కడ చూడండి, టైమర్ 0కి టైమర్ 1కి టీమాడ్లో ఇప్పుడు ఈ బిట్ ఓకే, ఇది బిట్ 0, ఇది బిట్ 1, ఇది బిట్ 2 అనుకోండి. ఈ బిట్ 2 పొజిషన్లో ఏముంది, C/T బార్. ఎప్పుడైతే మనం ఇక్కడ 1 స్టోర్ చేసామో అప్పుడు అది కౌంటర్ లాగా యూజ్ అవుతుంది. ఓకేనా, ఎప్పుడైతే మనము ఇక్కడ 0 స్టోర్ చేసామో అప్పుడు ఇది టైమర్ అంటే ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీని తీసుకుంటుంది. ఓకేనా, 1 స్టోర్ చేస్తే ఏమవుతుంది, వేరియబుల్ ఫ్రీక్వెన్సీని తీసుకుంటుంది. ఓకే, ఈ టీమాడ్లో C/T బార్ పిన్ దగ్గర మనం 1 ఇచ్చినాం అనుకోండి, అప్పుడు అది కౌంటర్ లాగా యూజ్ అవుతుంది. అంటే వేరియబుల్ ఫ్రీక్వెన్సీ ఎక్స్టర్నల్ టైమర్ 0 టైమర్ 1 పిన్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి క్లాక్ని తీసుకుంటుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ 0ని స్టోర్ చేసామో అప్పుడు అది టైమర్ అంటే ఇంటర్నల్ ఈ క్రిస్టల్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీని తీసుకుంటుంది.